రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు. మన అమ్మ సోనియా గాంధీ గారు కలలు కన్న కలలు నెరవేర్చబోతున్నాము. ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు. ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్న బియ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత, నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదులకు మనం చేయాలి. ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్, కోదాడులో వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా రీతిరేషన్ చేస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకా నాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మిత్రులారా, మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 1-2 విషయాలు కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవహర్ నవోదయ విద్యాలయ మంజూరైంది. కోదాడులో మరి మేము స్థలం చూసినాం. మరి కోదాడు నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేయించుకోలేదు. మీ అందరికీ నేను, పద్మావతి గారు ఈ జీవితకాలం రుణపడుతాము. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల, కృషి వల్ల, త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు 7 సార్ల వరకు గెలిపించిన ఉత్తమన్న మీరందరని చెప్పి నేను మనవేస్తున్నా. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టంలో ఈ సన్నబియ్యం కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.